న్యూస్. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క, తగ్గేదేలే. ఇది హైదరాబాద్ సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్లానింగ్. భాగ్యనగరం భవిష్యత్తుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆయన కొత్వాల్గూడలో ఎకో పార్క్ ప్రారంభోత్సవంలో సిటీ నెక్స్ట్ లెవెల్ వ్యూ పై క్లియర్ పిక్చర్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క, తగ్గేదేలే. ఇది సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్లానింగ్. భాగ్యనగరం భవిష్యత్తుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆయన కోత్వాల్గూడ ఎకో పార్క్ ప్రారంభోత్సవంలో సిటీ నెక్స్ట్ లెవెల్ వ్యూ పై క్లియర్ పిక్చర్ ప్రకటించారు. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇబ్బందులు ఎదురైనా వరల్డ్ క్లాస్ సిటీ నిర్మించి తీరుతామంటూ చెప్తుండడం ఆసక్తి రేపుతోంది. బుద్వెల్ లేఅవుట్ తో కలిపి రేడియల్ రోడ్ టు ఇంటర్చేంజ్ కు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. అనంతరం కొత్వాలగూడలో ఎకో పార్క్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హైదరాబాద్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ పెడుతూ వస్తున్నారు. ఏకంగా హైదరాబాద్ కు అనుబంధంగా ఓ కొత్త నగరాన్నే నిర్మించేందుకు అడుగులు వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసులో ఉన్న హైదరాబాద్ మహానగర సమగ్రాభివృద్ధి ఆలోచనను మరోసారి బయటపెట్టారు. అయితే సిటీ డెవలప్మెంట్ లో ఎలాంటి అనుకూల పరిస్థితులు, ప్రతికూలతలు ఉన్నాయో వెల్లడించారు. మార్పులకు అనుగుణంగానే భారత్ ఫ్యూచర్ నిర్మాణం జరుగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ మురికికి స్వస్తి చెప్పాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యమంటూ స్పష్టం చేశారు. వచ్చే 5 ఏళ్లలో బుల్లెట్ ట్రైన్ పరుగులకు శంషాబాద్ అతిపెద్ద జంక్షన్ కాబోతోందంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికల్లో నిర్వసితులు ఎవరికి నష్టం జరగకుండా అందరినీ ఆదుకుంటామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే అభివృద్ధి జరిగేటప్పుడు కొంత భూములు కోల్పోవడం కామన్ అని, భూములు ఇస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతోందని చెప్పారు. వరల్డ్ క్లాస్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో భారత్ ఫ్యూచర్ సిటీతో చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూములిచ్చే బాధితులందరినీ ఆదుకుంటామంటూ హామీ ఇచ్చారు. కొత్వాల్గూడ ఎకో పార్క్ నిర్మాణంతో చుట్టుపక్కలున్న అన్ని వర్గాలకు లాభం జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పరివాహకాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసే క్రమంలో నైట్ టూరిజాన్ని ప్రమోట్ చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల టూరిస్టులు వచ్చేలా ఆహ్లాదకరమైన నగరాన్ని నిర్మించుకునే ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎవరు మురికిలో బతకాలని కోరుకోరు, వీధి లేక మురికి కుప్పల్లో నివసిస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలనుకుంటున్నాను. పేదల గురించి ఆలోచించి అందరినీ మెప్పించి ఒప్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తామంటూ సీఎం తెలిపారు. ఎక్కడ ఉన్న వాళ్లకు అక్కడే ఇళ్లు కట్టించడానికి ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తంగా హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ వ్యూను ప్రజల కళ్ళకు కట్టారు. మన హైదరాబాదు రంగారెడ్డి కంటే మంచి నగరం, సుందరమైన నగరం అసలు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేదు. కాకపోతే ఇల్లు బంగ్లా ఎంత మంచిగున్నా దాన్ని తూడ్చి అలికి ముగ్గేసుకుంటే ఆ ఇల్లు మంచిగా కనిపిస్తుంది. మా అక్కలకు అందరికంటే ఎక్కువ తెలుసు. ఆకిలు మంచిగా ఊడ్చుకొని, ఇల్లు మంచిగా ఊడ్చుకొని, మంచిగా ముగ్గేసుకొని నీట్ గా పెట్టుకుంటే వెనకటికి పెద్దోళ్ళు అన్నారు, ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అని. ఆడబిడ్డ చేతిలో ఇంటి పెత్తనం ఉంటే ఇల్లు మంచిగా ఉంటది, సంసారం చక్కగా సాగుతుంది అని చెప్పి వెనకటికి మన పెద్దోళ్ళు చెప్పిండ్రు. అట్లనే మంచి ప్రభుత్వం, మంచి మంత్రులు ఉంటే మన నగరాన్ని ప్రపంచ స్థాయి పోటీ పడే నగరంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. చారిత్రాత్మకమైన నగరం, ప్రపంచంలోనే ఒక అందమైన సుందరమైన నగరం. కానీ ఆక్రమణలకు గురై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి లోనై ఇవాళ హైదరాబాద్ నగరం అంటే మొత్తం చెత్త నిండిపోయిందనే కాడికి తీసుకొచ్చింది. చెత్త ఎత్తటోళ్ళు లేరనే కాడికి వచ్చింది. ఎంత గొప్ప నగరమైనా, ఎంత మంచి ఇల్లు అయినా, ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇటాలియన్ మార్బుల్ వేసి కట్టుకున్నా ఎప్పటికప్పుడు సాఫ్ చేసుకోకపోతే, ఎప్పటికప్పుడు ఊడ్చి తూడ్చుకోకపోతే ఏదైనా మట్టి కొట్టుకొని పోతుంది. ఆ తర్వాత కొంతకాలం అయిపోయినాక చూడబుద్ధి కాకుండా అవుతుంది. తెలంగాణలో అధికార విపక్షాల మధ్య యాడ్స్ వార్ రాజకీయ చర్చకు దారితీసింది. తెలంగాణ ప్రభుత్వం కేరళలో ప్రకటనలు ఇవ్వడంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఇతర రాష్ట్రాల్లో ప్రకటనల కోసం ఎందుకు ఖర్చు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ నిధులను ఉపయోగించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణలో అధికార విపక్షాల మధ్య యాడ్స్ వార్ రాజకీయ చర్చకు దారితీసింది. తెలంగాణ ప్రభుత్వం కేరళలో ప్రకటనలు ఇవ్వడంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ
నిధులను ఇతర రాష్ట్రాల్లో ప్రకటనల కోసం ఎందుకు ఖర్చు చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ నిధులను ఉపయోగించాలంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు. పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడత అతి త్వరలో విడుదల కానుంది. ఈ విడత కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం మార్చి ఏప్రిల్ మధ్య బ్యాంకు ఖాతాల్లో 2000 పడతాయని భావిస్తున్నారు. పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడత అతి త్వరలో విడుదల కానుంది. ఈ విడత కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం మార్చి ఏప్రిల్ మధ్య బ్యాంకు ఖాతాల్లో 2000 పడతాయంటూ భావిస్తున్నారు. పీఎం కిసాన్ 22వ విడత 2000 పంపిణీపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు. కానీ పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా నుంచి లక్షలాది మంది రైతుల పేర్లు తొలగించినట్టు అనేక మీడియా నివేదికలు వెల్లువెత్తుతున్నాయి. లబ్ధిదారు జాబితాలో మీ పేరు కూడా తొలగించారో లేదో ఇప్పుడే తెలుసుకుందాం. పీఎం కిసాన్ లబ్ధిదారుల లిస్టు నుంచి మీ పేరు తొలగించడానికి 5 కారణాలుంటాయి. అవేంటంటే ఈకేవైసీ పూర్తి చేయకపోతే మీ లబ్ధిదారు అకౌంట్ తొలగించవచ్చు, భూమి రికార్డులు లింక్ చేయకపోవడం లేదా యాజమాన్యం డేటాతో మ్యాచ్ కాకపోవడం, మీ ఆధార్ మీ బ్యాంక్ ఖాతాతో లింక్ చేయకపోతే, మీరు ఆదాయపు పన్ను చెల్లింపుదారులైతే, మీరు తప్పుగా క్లెయిమ్ చేస్తే, ప్రభుత్వం ఒకే కుటుంబంలో ఎక్కువ ఫేక్ ఎంట్రీలను గుర్తించినట్లయితే, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన బెనిఫిట్స్ పొందడానికి రైతులు ఈ 5 ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. మీ బ్యాంక్ ఖాతాను ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. మీ ఆధార్ సిండింగ్ ను బ్యాంక్ అకౌంట్ స్టేటస్ చెక్ చేయాలి. మీ ఆధార్ సిడెడ్ బ్యాంక్ అకౌంట్లో మీ డీబీటీ ఆప్షన్ యాక్టివ్ చేయాలి. మీ ఈకేవైసీని పూర్తి చేయాలి. పీఎం కిసాన్ పోర్టల్లోని నో యువర్ స్టేటస్ మాడ్యూల్ కింద మీ ఆధార్ సిడ్డింగ్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 నవంబర్లో తమిళనాడులోని కోయంబత్తూరులో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 21వ విడతను విడుదల చేశారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా దాదాపు 20,500 కోట్ల ప్రత్యక్ష ఆర్థిక సాయం పొందారు. పీఎం కిసాన్ పథకం అనేది సాగు భూమి పండించే రైతుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు పీఎం కిసాన్ ప్రధానమంత్రి ఫిబ్రవరి 2019లో ప్రారంభమైంది. ఈ పథకం కింద ఏడాదికి 6,000 ఆర్థిక సాయాన్ని పొందవచ్చు. మొత్తం 3 నమూనా వాయిదాలలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ ద్వారా రైతుల ఆధార్ సిడెడ్ బ్యాంక్ ఖాతాలకు బదిలీ అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాక్షన్ ప్లాన్ పేరిట పాలనా వైఫల్యం నుంచి దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ ప్లాన్ డ్రామాకు తెరతీశారని ధ్వజమెత్తారు. ప్రచారం కోసమేనని ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాక్షన్ ప్లాన్ పేరిట పాలనా వైఫల్యం నుంచి దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ ప్లాన్ డ్రామాకు తెరతీశారంటూ ధ్వజమెత్తారు. ప్రచారం కోసమేనను ప్రజలను ఒరిగేదేమీ లేదంటూ తెలిపారు. 800 రోజుల పాలన చేసిందేం లేక 99 రోజుల ప్రణాళిక పేరిట రేవంత్ రెడ్డి మరో డ్రామాకు తెరతీస్తుండని ఆరోపించారు. 2.5 ఏండ్ల పాలన తర్వాత ప్రగతి ప్రణాళికలు గుర్తుకు వచ్చాయా అంటూ నిలదీశారు. అమలుకు నోచుకోని 6 గ్యారెంటీలు, పాలనా వైఫల్యాలు, కోట్లు కుల్లగొట్టేందుకు చేస్తున్న స్కామ్లు, ప్రజల చిత్కారాల నుంచి దృష్టి మళ్లించేందుకు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మరో డైవర్షన్ ప్లాన్ అంటూ విమర్శించారు. గతంలో 2 సార్లు నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రజల నుంచి తీసుకున్న లక్షలాది దరఖాస్తులు పరిష్కారం కాక ఇంకా చేత్తబుట్టల్లోనే మగ్గుతున్నాయంటూ పేర్కొన్నారు. ఆ దరఖాస్తులకు దిక్కు లేదు కానీ మళ్ళీ ఇప్పుడు 10 వారాల పాటు 10 రకాల నాటకాలతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం కావడం సిగ్గుచేటంటూ తెలిపారు. 2.5 ఏండ్లలో అసలు ఏం చేశారని ప్రచారం నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి. గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి మీ వైఫల్యాలు ప్రచారం చెప్పుకుంటారా? కోతల సమయం వచ్చినా ఈ సీజన్ ఇప్పటి వరకు రైతు భరోసా దిక్కులేదు. గత సీజన్ పంట బోనస్ ఇవ్వక చేతులెత్తేస్తారు. చివరికి యూరియా కూడా సరఫరా చేయలేక రైతులను నడి రోడ్డు మీదికి ఈడ్చారు. నమ్మించి గొంతు కోసిన ఈ మోసాల గురించి రైతులకు వివరిస్తారా చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పి ఊదరగొట్టి అధికారంలోకి వచ్చాక యువతను మోసం చేశారు. జాబ్లెస్ క్యాలెండర్ చేశారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా మూసి బ్యూటిఫికేషన్ పేరిట లూటీకి తెగబడ్డారు. రాజీవ్ యువ వికాసం పేరిట తీసుకున్న దరఖాస్తులు దిక్కు లేకుండా పోయాయంటూ హరీష్ రావు విమర్శించారు. యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమం అంటూ కొత్త పాట పాడుతున్నారంటూ దుయ్యబట్టారు.
అందని గ్యారంటీల కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది బాధితుల సంగతేంటో చెప్పాలంటూ సోలార్ విద్యుత్, పర్యావరణం, డ్రగ్స్ అడ్డుకట్ట లాంటివన్నీ పత్రికల్లో పబ్లిసిటీ ఇచ్చుకునేందుకు పెట్టుకున్న పేర్లు తప్ప ఇందులో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదంటూ ఆరోపించారు. పాలన గాలికి వదిలి పబ్లిసిటీ పేరిట చేస్తున్న మీ గారడీలను ప్రజలు గమనిస్తున్నారంటూ, దుర్మార్గ పాలనను నిలదీసేందుకు గ్రామాల ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ హెచ్చరించారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నాచారంగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రతినిధులు కలిశారు. ఈ నెల 8 నుంచి 19 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలంటూ కోరుతూ శుక్రవారం ఆహ్వాన పత్రికను స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కేసీఆర్ ను ఆశీర్వదించారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నాచారంగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రతినిధులు కలిశారు. ఈ నెల 8 నుంచి 19 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలంటూ కోరుతూ శుక్రవారం ఆహ్వాన పత్రికను స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కేసీఆర్ ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రవీందర్, ఈవో రంగచారి, అర్చకులు పాల్గొన్నారు. ఓం ఓం శ్రీమన్ నృసింహ విభవే గర్భధ్వజాయ తామత్రయోపశమనాయ భౌషధాయ కృష్ణాజలాగ్నిభుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమోస్తుతే మాతా నృసింహస్య నృసింహ భ్రాతా నృసింహస్య నృసింహ ద్రవిడ నృసింహ స్వామి నృసింహ సకలం నృసింహ అగ్నిర్వశచర్భవ ఆదిత్యాయ తేజో భవ విష్ణుర్వశ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రియే సుగంధే వక్షస్థలే పుణ్యసుజాయమానే సుజాయమానే పుణ్య సుజాయమానే సుజాయమానే ప్రమోదమానే ప్రమోదమానే సుజాయమానే సుజాయమానే ప్రమోదమానే సుజాయమానే తిస్రోజాయమానే ప్రమోదమానేర్విమన్యమానేర్విమన్యమానే ప్రమోదమానే ప్రమోదమానేర్విమన్యమానే ప్రమోదమానే ప్రామోదమానే అభిమన్యమానే పుత్రైర్పుత్రైర్విమన్యమానేర్విమన్యమానే పుత్రైః అభిమన్యమానైత్యభిమన్యమానే పుత్రై పౌత్రై పౌత్రై పుత్రై పుత్రై పౌత్రైః పౌత్రైః చ పౌత్రై పౌత్రైః చ వర్ధతాం వర్ధతాం చ వర్ధతాం వర్ధతాం దీర్ఘం దీర్ఘం వర్ధతాం వర్ధతాం దీర్ఘం దీర్ఘమాయురాయుర్దీర్ఘం దీర్ఘమాయు ఆయుర్జాయుః శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భౌషధాయ కృష్ణాయ వృశ్చిక జలాగ్ని భుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమోస్తు. శ్రీ నాసగిరి లక్ష్మీ నృసింహస్వామి దేవత సంపూర్ణ అనుగ్రహత ప్రసాద సిద్ధిరస్తో పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యేవం విదుషోऽగ్నిహోత్రం జిహ్వతి యో జైన ఏవం వేద శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ శుక్రవారం కలిశారు. ఇటీవల కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చిన బల్క సుమన్ తొలిసారి కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ కలిశారు. ఇటీవల కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చిన బాల్క సుమన్ తొలిసారి కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నికల్లో ఎంతో ధైర్యంగా సమర్థవంతంగా పనిచేసి మెజార్టీ సభ్యులను గెలిపించుకున్నందుకు, కాంగ్రెస్ దౌర్జన్యాలను తిప్పికొట్టినందుకు బల్క సుమన్ ను అభినందించారు. మున్సిపల్ ఎన్నికలు జరిగి నెల రోజులు కావస్తున్న కేతనపల్లి మున్సిపల్ పాలకవర్గం ఎన్నికకు కాంగ్రెస్ అడ్డం పడుతోంది. మెజార్టీ లేకున్నా బలప్రయోగం, బెదిరింపులతో హస్తగతం చేసుకోవాలని నానా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, సిపిఐ అభ్యర్థులు 14 మంది గెలుపొందారు. ఇక ఈ సమావేశంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లాంఛనమే అన్న తరుణంలో కాంగ్రెస్ కు చెందిన నాయకులు, మంత్రి వివేక్, ఎంపీ పోలీసుల సహకారంతో అడ్డుపడుతూ వచ్చారు. చివరకు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ తో పాటు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారు. సుమారు 16 రోజుల పాటు బెయిల్ దొరకకుండా అడ్డుపడ్డారు. 2 రోజుల క్రితం జైలు నుంచి బయటకు వచ్చిన బల్కా సుమన్ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని కేతనపల్లి మున్సిపల్ ఎన్నికలు 3 వారాల్లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇబ్రహీంపట్నం తరహాలోనే కేతనపల్లి మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలంటూ స్పష్టం చేసింది.
ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.